చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు చాలా మంది ఎంతో ఇష్టంగా చికెన్ తింటుంటారు. కొంతమంది చికెన్ ఫ్రై, మరికొంతమంది చికెన్ బిర్యానీ చేసుకుని తింటుంటారు. ఇక మంచి టేస్ట్, కర్రీ చిక్కగా చాలా టేస్టీగా ఉండడం కోసం కొందరు పెరుగు కలుపుతుంటారు. అయితే ఇలా చేయడం వలన అనారోగ్య సమస్యలు దరిచేరే ప్రమాదం ఉందట. పెరుగు చల్లటి, పుల్లటి స్వభావం కలిగి ఉంటుంది. చికెన్ వేడి స్వభావంతో ఉంటుంది. అందువల్ల ఈ రెండింటిని కలిపి తినడం వలన కడుపు సమస్యలు వస్తాయట. ముఖ్యంగా అజీర్ణం, కడుపు నొప్పి, గుండెల్లో మంట వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందట. అంతేకాకుండా పెరుగులో ఉండే యాసిడ్స్ చికెన్లో ఉండే ప్రోటీన్తో కలవడం, అలాగే చికెన్, పెరుగు కలిపి తినడం వలన కొంతమందికి విరోచనాలు వంటి సమస్యలు, ఆహారం తినాలనిపించకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు ఈ కాంబినేషన్ తినడం వల్ల చాలా ప్రమాదకరం అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. ఇవే కాకుండా చర్మ సమస్యలు కూడా తలెత్తే ప్రమాదం ఉందట. చర్మంపై దద్దుర్లు, దురద, అలర్జీ వంటి సమస్యలు తలెత్తుతాయి. అంతేకాకుండా కొంతమందిలో ఇది అధిక బరువు, వాతానికి కూడా కారణం అవుతుంది. అందువల్ల వీలైనంత వరకు చికెన్లో పెరుగు వేయకపోవడమే మంచిదట. ఒకవేళ మీరు చికెన్లో పెరుగు వేసి వండాలి, ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకూడదు అంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలట. ముఖ్యంగా చికెన్లో పెరుగు వేయాలి అనుకుంటే అది ఎక్కువ పుల్లగా లేకుండా చూసుకోవాలి. అలాగే మ్యారినేషన్ చాలా తక్కువ సేపు చేయాలట.